వినాయకుడు పండుగ అనగానే గుర్తొచ్చేది రంగురంగుల గణపతులు. కానీ పర్యావరణాన్ని కాపాడాల్సిన జనాలే రంగురంగుల గణపతులతో పెద్ద ఎత్తున ఆడంబరాలు చేస్తున్నారు. కానీ హుజనగర్లోని బృందావన కాలనీ వాసులు 5 అడుగుల మట్టి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ మట్టి విగ్రహంతో పాటు ప్రజలందరికీ ఒక తెలియజెప్పే విధంగా నెక్స్ట్ ఇయర్కైనా మట్టి విగ్రహాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం రావాలన్న ఆలోచనతో ఈ మట్టి విగ్రహాలు పెట్టారు. ప్రజెంట్ మనం అక్కడ ఉన్నాం. మట్టి విగ్రహాలు పెట్టడానికి కారణం ఏంది, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు చెప్తున్నా స్వయంగా వాళ్ళంతటా వాళ్ళలో రావాలనే ఆలోచనతో పెట్టట్టు తెలుస్తుంది. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి, మట్టి విగ్రహాలు ప్రధానంగా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ముందుగా మన శక్తి న్యూస్ వారికి వచ్చి ఎందుకు మట్టి విగ్రహాలు మీరు ప్రతిష్ఠించారు అనే మన అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చినందుకు మా బృందావనం కాలనీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మట్టి విగ్రహాలు మేము దాదాపు 5 సంవత్సరాల నుండి మేము ఇక్కడ మన బృందావనం కాలనీలో ప్రతిష్ఠించాం. మట్టి విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠించారు అనే ప్రధాన ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని మనం కాపాడాలి. మట్టి విగ్రహాన్ని మనం రేపు నిమజ్జనం చేసినా కూడా నీటిలో ఇది ఎమ్మటే కరిగిపోతుంది, ఎలాంటి హాని జరగదు. అయితే ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేస్తున్నాయి. మట్టి విగ్రహం ముద్దు, ప్లాస్టిక్ విగ్రహం హానికరం అని ఎన్నిసార్లు ప్రచారం చేస్తున్నా కూడా చాలామంది ఈ ప్లాస్టిక్ విగ్రహాలను ప్రతిష్ఠించి మన యొక్క పర్యావరణాన్ని కాపాడలేకపోతున్నారు. మా యొక్క ప్రధాన ఉద్దేశము, మా బృందావన కాలనీ వాసులందరం కూడా మేము 5 సంవత్సరాల నుంచి ఇదే ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించాలి, అందుకే మట్టి విగ్రహమే ముద్దు, మన ప్లాస్టిక్ విగ్రహాలు హానికరం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. చాలా మందికి చెప్పి హెచ్చరిస్తున్నా మట్టి విగ్రహాలు పెట్టట్లేదు, దానికి కారణం ఏమై ఉంటుందంట? ముఖ్యంగా కారణం ఏంటంటే మట్టి విగ్రహం ప్రజల్లో అంత అట్రాక్షన్గా కనబడదు అనేది యూత్ మొత్తం దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కానీ ఇది పర్యావరణానికే కాదు, అన్నిటికీ ప్రమాదకరం కదా. ప్రమాదకరమైన జనాలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే అది మంచా చెడ అనేది చూడట్లే. ఈ కలర్ఫుల్గా లోకంలో కలర్ఫుల్గా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఏ ప్రభుత్వం చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఈ కాలనీలో, అంటే మీరన్నా ముందు వెళ్ళొచ్చు కదా. అందుకనే 5 years నుంచి మేము మట్టి విగ్రహానికే ప్రియారిటీ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం దాదాపుగా మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకి మట్టి విగ్రహం మంచిదని చెప్తున్నాం, పర్యావరణాన్ని కాపాడాలని చెప్తున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నారు ఈ కాలనీలో? ఫస్ట్ నుంచి కూడా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారా? 5 years నుంచి మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇదే పర్యావరణానికి అనుగుణంగా పోవాలని దాని విధంగా ప్రభుత్వం ఏ విధంగా అయితే ముందుకు చెప్తుందో అదే విధంగా. కాకపోతే ఏంటంటే ఈ క్లారిటీగా ఏంటంటే ఫుల్గా ఉంటాయి కాబట్టి మన యూత్కి అది ఉపయోగపడలేదు. యూత్కి ఏంటంటే ఈ యొక్క 9 రోజులు 11 రోజులు చేయడానికి అలంకరణ 12, 13, 14 అడుగులు కూడా పెడుతున్నారు కాబట్టి దాంట్లో కావాల్సిన ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్న వినాయకుడు కదా మనం ఏముందని పెద్ద లెక్కల్లో తీసుకోవట్లేదు. కానీ ఇది ఒక పర్యావరణానికి చాలా మేలైనది. గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం ఇది ఈ విధంగా చేయటం మంచిదని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మట్టి విగ్రహాన్ని కూడా అందరూ కూడా వీక్షించాలని, అందరూ పెట్టే విధంగా ఉండాలని, ఈ రంగుల విగ్రహాలకు కూడా అవకాశం అవుద్దనేది నా మనవి. బృందావన కాలనీలోని చాలా మంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మట్టి విగ్రహాలు గత 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారని చెప్తున్నారు. అంటే దీనికి కారణం ఏందో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మట్టి విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, మీరు పెడుతున్నారు? మేము వినాయక ఉత్సవాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము మట్టి విగ్రహాలను పెడుతున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బృందావన కాలనీ అందరికీ ఆదర్శంగా ఉండాలనుకుంటాము. అన్ని విషయాల్లో ఒకే విషయం కాదు. అందుకోసము గణపతిని కూడా ప్రతిష్ట చేసేటప్పుడు మేము మట్టి విగ్రహాలని చాలా అందరికంటే ముందే మట్టి విగ్రహాన్ని ప్రతిష్ట చేసినట్టయితే అందరు కూడా దాన్ని ఫాలో అవుతారనే ఉద్దేశంతో మేము 5 సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాలను పెడుతున్నామండి. ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఈసారి చూసాము వరద బీభోత్సవాలు, ఇవన్నీ కూడా మనం ఈ చెరువులు నిండిపోవడం, మనం ఏంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతి వాడకి ఒకటి పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనం నిమజ్జనం చేసేసరికి నదులు, చెరువులు ఇవన్నీ కూడా ఇవైపోతున్నాయి, కాలుష్యం అయిపోతున్నాయి, పూడిక తీయలేకపోతున్నాము. దానివల్ల ఇప్పుడు చెరువులకు ఇప్పుడు ఎక్కువ వరద వచ్చేసరికి ఆ నీరు దాన్ని గ్రహించలేక అదంతా ఊర్లలోకి వచ్చేసింది. ఇప్పుడు మనకు ఆ వరద నష్టం అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. మేము ఇట్లాంటివన్నింటిని కూడా మేము ముందు నుంచే, అంటే ఈ విధమని కాదు, మనం ఎప్పుడైనా కూడా ఏ పని చేసినా ఆదర్శవంతమైనదిగా ఉండాలని మాత్రమే ఉద్దేశంతో మేము మట్టి విగ్రహాలను పెట్టాం. మహిళలుగా ముందు మీరే ఒక అడుగు ముందుకేసి చెప్తున్నట్టు చాలా మందికి చెప్తున్నారా బయట? ఎస్ అండి, ఈ బృందావన కాలనీలో మాత్రం ఇక ప్రతి విషయంలో కూడా మహిళలే ముందడుగులో ఉంటారు. ఏంటంటే మేము వినాయక చవితి పెట్టినా, బతుకమ్మలు చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా మేమందరం ఒక టీమ్ గా ఉండి కలిసి మేము ఇది చేసుకుంటాం. మహిళలు అందరూ కలిసి మట్టి విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారా? అవునండి, మహిళలు కలిసే, మేము ఎక్కువ కూడా మహిళలు కలిసి
మా వెనుక మా పురుషుల యొక్క సహకారం తీసుకొని చేస్తాం. ఏదో మహిళలే ఒకళ్ళే చేస్తారనే ఉద్దేశం కాదు. అభిప్రాయాలు అన్ని మేము చేస్తాము. మాకు సహకరించేది వాళ్ళే. పురుషులు సహకరించింది మహిళలు ముందుకు పోలేరు. అందుకోసమని వాళ్ళ సహకారంతో మేమే అన్ని చేసుకుంటాం. మా మట్టి విగ్రహాలు పెట్టమైనా ఏదైనా మేము బతుకమ్మ ఉత్సవాలు చేస్తాము, కృష్ణాష్టమి వేడుకలు చేస్తాము, జనవరి మహిళా దినోత్సవం చేస్తాము. ఒకటి కాదండి, అన్ని చేస్తాం. బృందావనంలో ఉన్న అందరు కూడా కాలనీ వాసులందరం కూడా ఒకే కుటుంబంగా ఉండి నిర్వహించుకుంటాం. మాకు బృందావనం ఇంతకుముందు బృందావనం ఒకటే ఉంది, ఇప్పుడు నందనవనం కూడా తయారైంది. అట్లా అదండి. ఇది ఇక్కడున్న పరిస్థితి. హుజనగర్లోని బృందావన కాలనీ వాళ్ళు రాష్ట్రం మొత్తం ఇట్లా మట్టి విగ్రహాలు పెట్టాలి, ఆదర్శవంతంగా మా కాలనీనే ఉండాలని చెప్పి ఇక్కడ మహిళలందరూ కోరుకుంటున్నారు.